నమస్కారం. మహాభారతం సిరీస్ డే 1. సో మహాభారతం అనేది కురు వంశం నుంచి స్టార్ట్ అయింది. కురు వంశంలో ఒక రాజు ఉంటాడు, శాంతాను అనేసి. ఈ శాంతాను రాజు నది వైపు వెళ్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే పెళ్లి చేసుకోవాలనేసి కోరిక పుడుతుంది. ఎంతకీ ఆ అందమైన అమ్మాయి ఎవరో తెలుసా? సాక్షాత్తు గంగాదేవియే. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే గంగాదేవికి కూడా సేమ్ ఒపీనియన్ ఉండడంతో ఓకే చెప్తుంది. కాకపోతే ఒక కండిషన్ పెడుతుంది. అదేంటి అంటే పెళ్ళి అయ్యాక అసలు నాకు రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టకూడదు. ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అనేసి కూడా అడగకూడదు. ఇన్ కేస్ అడిగితే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అనేసి చెప్తుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు. 7 మెంబర్స్ బేబీస్ అనేవి పుడుతుంటారనమాట. సో పుట్టిన వెంటనే గంగాదేవి ఏం చేస్తుందో తెలుసా? తీసుకెళ్ళి నదిలో పారేస్తుందన్నమాట. నదిలో పాడేయగా ఈ శాంతానుకి చాలా బాధ వేస్తుంది. 8th బేబీ కూడా పుడతాడు. సేమ్ రిపీట్ అవుతుంటే శాంతాను వెళ్ళి ఆపుతాడనమాట. ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు రీజన్ ఏంటి అన్నప్పుడు ఆపాడు కదా, ప్రామిస్ బ్రేక్ చేశాడు కదా, ఇక్కడ నేను ఇప్పుడు గంగాదేవి వెళ్ళిపోతున్నాను అనేసి చెప్తుంటుంది. కాకపోతే ఇక్కడ రీజన్ ఏం చెప్తుంది అంటే బేసికల్గా దేవతలకి శాపం పోవడానికి మాత్రమే నేను ఇలా పారేశాను, కాకపోతే అంతకు మించి రీజన్ ఏం లేదు అనేసి చెప్తుంది. అండ్ అలాగే ఆ 8th బేబీని నాతో పాటు నేను తీసుకెళ్తున్నాను, ఇతడిని ప్రయోజకుడిని చేశాకే నేను అప్పగిస్తాను అనేసి చెప్తుందనమాట. ఇక్కడ 8th బేబీ పేరేంటి అంటే దేవవ్రత. ఈ పేరు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ దేవవ్రత నెక్స్ట్లో ఫ్యూచర్లో భీష్మలాగా ఎలా మారాడు అనేసి నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి లెసన్ ఏంటో తెలుసా? ఒక ప్రామిస్ మనం ఇచ్చాక దాన్ని బ్రేక్ చేస్తే రిలేషన్షిప్స్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇదండి, ఇలాంటి మంచి స్టోరీస్ కోసం, మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ పేజ్ని ఫాలో అయిపోయి షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్తో.